ఎంత అదృష్టం! కంటి అఖిలాండ కర్తనధిపుని కంటి అటువంటి పరమాత్మని ఈ భౌతిక నేత్రంతో చూశా. కాబట్టి అఘములు వీడుకొంటి. ఆయన వచ్చిన అవతారమే పాప భంజనం కోసం. ఇంకా నాకు పాపం ఎక్కడుంది, పోయింది పాపం అన్నారంతే అన్నమాచార్యుల వారు. అది నమ్మకం. వెళ్ళొచ్చి కూడా ఇంకా నాకు పాపాలు ఉన్నాయి, నేను పాపాత్ముండి అన్నవాడికి ఇంకా వెంకటేశ్వరుడి మీద నమ్మకమే ఉంది. ఓసారి వెళ్ళొచ్చి ఇన్ని పాపాలు చేసి నేను నీ ముందుకొస్తే నా పాపాలు తీసేసి నన్ను తరింపచేశావా స్వామి, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇక పైన నీ పాదముల యందు భక్తితో ఉంటాను తప్ప ఇంద్రియములకు మనసుకు వశపడి పాపకర్మలు చెయ్యనని ఎవడు పూనిక పొందుతాడో వాడు భక్తి కలిగిన వాడు. అటువంటి పరమాత్మని కన్నాను. అబ్బబ్బా ఏం మాటలండి ఒక్కొక్కటి. అదేం ఓ పూటలోనో పావు గంటలోనో 20 నిమిషాల్లోనో చెప్పే కీర్తనలు అవి. కాకపోతే ఏంటంటే పాయస పాత్రలో ఉన్న పాయసంలో చెంచాడు చేతిలో వీసిన పాయసం పాత్రలో ఉన్నదంతా అలాగే ఉంటుంది అనుకోవడం అంతే. ఎంత అదృష్టం! కంటి అఖిలాండ కర్తనధిపుని కంటి అటువంటి పరమాత్మని ఈ భౌతిక నేత్రంతో చూశా. కాబట్టి అఘములు వీడుకొంటి. ఆయన వచ్చిన అవతారమే పాప భంజనం కోసం. ఇంకా నాకు పాపం ఎక్కడుంది, పోయింది పాపం అన్నారంతే అన్నమాచార్యుల వారు. అది నమ్మకం.